ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. న్యాయమైన నీ పాలన నిధుల చూడగా, నిన్ను చేర జన సముద్రం ఆశ చెందిని. ప్రభువ నిన్ను మరదునా, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమాతిశయముని నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. ఇది నా వాగ్దానం చూసుకున్నాం అంటే దేవుని వాగ్దానము. కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నామండి. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడు నీవే. ఏ విషయంలో నైనా ఒకవేళ అవమానకరంగా తలదించుకునే వాళ్ళగా ఏమన్నా అవమానపడుతూ ఉన్నారా? అయితే దేవుడు ఇక్కడ మీకు మంచి వాగ్దానం ఇచ్చాడు. మీ తలలు పైకెత్తుతానని చెప్తున్నాడు ఆయన. ఆయన కేడముగా ఉండి మన తల ఎత్తువాడిగా మనల్ని చేస్తానని మాటిస్తున్నాడు ఇవాళ దేవుడు మనకి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలండి. మరి అంత మాత్రమే కాదు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవే నాకు ఆధారము అని చెప్తున్నాడు, పెట్టేదని అంటున్నాడు. ఎలుగెత్తి మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? మన తల ఎత్తువాడుగా, మనకి జయమిచ్చేవాడుగా, మనం ఘనత పొందేవారుగా దేవుడు మనల్ని చేస్తానని చెప్తున్నాడు. ఇది వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా తల ఎత్తువాడివి ప్రభువా. అయ్యా, నీ కృపలో మేమందరం కూడా వరదిల్లటానికి, నీ రక్షణ కేడమని పట్టుకొని నిన్ను స్తుతించి ఆరాధించే వారు అనుకుంటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.